కళాతపస్వి విశ్వనాథ్ గారి ప్రేరణతో హాస్య చిత్ర బ్రహ్మ జంధ్యాల గారు తొలిసారిగా రూపొందించిన సంగీత నృత్య ప్రధాన చిత్రం ఆనంద భైరవి. ఆ చిత్రానికి స్వరకర్త మహదేవన్ గారి తర్వాత వేటూరి గారికి ఎంతో ఇష్టలైన రమేష్ నాయుడు గారి స్వరకర్త. సినిమా పేరు ఆనంద భైరవి అయితే ఆ రాగం పేరుని ప్రస్తావించకుండా వేటూరి గారి సాహిత్యాన్ని అందిస్తారా? ఆ పేరుకి తగ్గట్టు ఆ రాగంలో కాకుండా మరో రాగంలో రమేష్ నాయుడు గారు బాణీ చేస్తారా చెప్పండి. ఆనంద భైరవి రాగంలో నాయుడు గారు స్వరపరిచిన వేటూరి గారి పాటని విని ఎందరో తలపండిన స్వరకర్తలు మురిసిపోయారట. సినిమా కోసం బాలు గారు జానకి గారు ఆలపించిన ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు కారుణ్య, మాళవిక. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. కులికే మూవలాలికిడి వింటే కళలే నిద్దురలేచే, కులికే మూవల అలికిడి వింటే కళలే నిద్దురలేచే. మనసే మురళి ఆలాపనలో మధురా నగరిగా తోచే, యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం. ఎవరి గోపిక పదలయ వింటే ఎదలో అందియమోగే, ఎవరి గోపిక పదలయ వింటే ఎదలో అందియమోగే. పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే, హృదయం లయమైపోయినది లయలే ప్రియమై జీవితమై. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అది ఆనంద భైరవి రాగం.